దానికి వీలు కావట్లేదు అన్నమాట. ఇప్పటికీ చాలామంది డాక్టర్లు తమ రోగాల్ని బాగు చేసుకుంటున్నారు, కానీ బయటకు వచ్చి చెప్పేదానికి కష్టం అవుతుంది. పాలు మంచిది కాదని చెప్పుకోలేదు. దిస్ ఇస్ ద ప్రాబ్లం. కానీ మీరందరూ మీ ఆరోగ్యం కుదటపడాలంటే ఈ పదార్థాలని ఖచ్చితంగా ఇప్పుడు కాకపోయినా అంచెలంచెలుగా మన సార్ చెప్పినట్టు, ఐఎమ్ సో హ్యాపీ యాక్చువల్లీ. ఆయన ఎంత ఓపెన్గా ఎంత క్లియర్గా చెప్పాడో నేను అక్కడ కూర్చొని ఆశ్చర్యంగా వింటున్నాను. ఆయన ఎంత ప్రామాణికంగా చెప్పాడు చూసారా. ఎంత పెద్ద ఆయన 4 సార్లు తింటున్నాను, ఇప్పుడు 2 సార్లకు వచ్చాను, ఇంకొకసారి తింటాను అంటే ఉన్నది ఉన్నట్టు ఇంత పెద్ద సభలో ఎంత క్లియర్గా చెప్పారు. అంటే ఆ పట్టుదల ఉంది ఆయన. ఇప్పుడు కాకపోతే రేపు, రేపు కాకపోతే మర్నాడు ఆఫ్ చేస్తాను, ఆరోగ్యం కావాలి అనే తపన ఆయనలో మనకు కనిపిస్తుంది. సో అందరూ ఆయన ఉదాహరణని ఫాలో చేస్తే గ్యారంటీ 6 నెలల్లో ఆసుపత్రులు మీ తణుకులో పెరగటం పోయి ఆసుపత్రులు సగానికి సగం తగ్గిపోతాయి అనే దాంట్లో ఏ సందేహము లేదు. గట్టిగా కొట్టండి చప్పట్లు. ఎందుకు భయం? అంతే కదా. మనమందరం ఆరోగ్యంగా ఉండాలా ఉండకూడదా? అదే కదా మన ముఖ్య ఉద్దేశం. ఎంత డబ్బులు ఉంటే ఏం చేసుకుంటారు మీరు? డబ్బులు తింటారా? డబ్బులు తిని ఎవ్వరూ జీవించలేరు. ఆహారం, నిజమైన ఆహారం, ఆరోగ్యపూరితమైన ఆహారం, ముందు తరాలకు కావాల్సిన ఆహారం ఈ సిరిధాన్యాలే. ఇంకేవీ లేవు ప్రపంచంలో. మీరు అంతా వెతికినా ఈ సిరిధాన్యాలే. యాక్చువల్లీ కొర్రల్ని ఇటాలియన్ మిల్లెట్ అంటారు, ఇటలీలో ముందు తినేవాళ్ళు. అండుకొర్రలు అమెరికన్ మిల్లెట్ అంటారు, అమెరికా వాళ్ళు ముందు తినేవాళ్ళు. కోడో మిల్లెట్ హిమాలయన్ మిల్లెట్ అంటారు, అరికల్ని. ఊదల్ని జాపనీస్ మిల్లెట్, రష్యన్ మిల్లెట్ అంటారు. లిటిల్ మిల్లెట్ సామెల్ని ఆఫ్రికన్ మిల్లెట్ అంటారు. అంటే ఈ పదార్థాలు ఆయా ఖండాల్లో ఆయా దేశాల్లో ముందు ప్రజలందరూ తినేవాళ్ళు. మెల్లిగా ఈ కంపెనీలు అంచెలంచెలుగా వీటిని నిర్నామం చేసుకుంటూ వచ్చాయి. మన అదృష్టం కొద్దీ 20 సంవత్సరాల క్రితం నేను వెనక్కి వచ్చినప్పుడు ఇవి కూడాను నిర్నామం దశలో ఉండిండేవి. మళ్ళా నన్ను వెనక్కి తీసి పెంచి కొంత ఎక్కువగా పైర్లు పెంచుకొని రోగులకి ఇచ్చి బాగవటం గమనించి మళ్ళా రైతుల దగ్గరికి వెళ్ళి పల్లెకి ఇది పెంచండి అయ్యా మేమే తీసుకుంటాం అని చెప్పి తీసుకొని రైతుల నుంచి పేషెంట్లకు ఇచ్చి బాగవటం గమనించి, ఇలా రైతుల్లో పేషెంట్లు ఉన్నారు, వాళ్ళు బాగవటం గమనించి వాళ్ళు పెంచడం మొదలుపెట్టి మొత్తం 10 సంవత్సరాల్లో కర్ణాటక ఎంత ముందంజ వేసిందంటే గవర్నమెంటే కృషి ఇలాఖా నుంచి ప్రతి సంవత్సరం విత్తనాల్ని ఇప్పుడు సరఫరా చేస్తున్నారు. ప్రతి సంవత్సరం సిరిధాన్య మేళా అని ప్రతి జిల్లాలో తయారు చేస్తారు. ఇన్ఫ్యాక్ట్ ఇంటర్నేషనల్ సింపోజియం చేశారు 3 సంవత్సరాలు. మొన్ననే జనవరి 20వ తేదీ నేను కీనోట్ స్పీకర్గా పిలిచారు, సిరిధాన్యాల గురించి మాట్లాడండి. అలాంటి ఇప్పుడు అక్కడ తయారైన ధాన్యమే నేను గడిచిన సంవత్సరం అంతా ఆంధ్రాలో తిరుగుతూ ఉంటే అక్కడి నుంచి సరఫరాదు అవుతుంది. తమిళనాడు వాళ్ళు మొదలుపెట్టారు. ఇంకా మన రాష్ట్రాల్లోనూ తెలంగాణ, ఆంధ్రాలోనూ ఇవి పెంచేదానికి ఎవరైనా పెంచవచ్చు, చాలా సులభం. ఇంకా మీకు 1 ఇంచు బోర్ ఉందంటే 3 పంటలు తీయచ్చు అండుకొర్రలు. ఇప్పుడు అండుకొర్రలకు ఎక్కడ లేని విలువ వచ్చేసింది. ఎందుకంటే అండుకొర్రల్లో ఉన్న ఈ పీచు పదార్థం మీ దేహంలోని అన్ని అంగాలను శుద్ధం చేస్తుంది, అద్భుతంగా పనిచేస్తుంది. అండుకొర్రలు ఎంత రుచిగా ఉంటాయి, దోశలు, ఇడ్లీలు, రొట్టెలు, అన్నము. ఓన్లీ డిఫరెన్స్ నానబెట్టాలి. సో ఇలా మనం ఈ పదార్థాల వైపు మొగ్గు చూపితే మన రైతులు బాగుపడతారు. సో రైతులు పెంచే పదార్థాలకు విలువిస్తే కదా వాడికి కొద్దిగా డబ్బు దొరుకుతుంది. మనం ఇంతవరకు ఏం చేసాం? వాళ్ళు పెంచే పదార్థాలు, అయ్యో నువ్వులు తింటే నల్లగైపోతావు, కొబ్బరి తింటే కొలెస్ట్రాల్ వస్తుంది, ఊరగాయలు తింటే బీపీ వస్తుంది,
అని చెప్పి వేరుశనగ నూనె మంచిది కాదు, సన్ ప్యూర్ ఆయిల్ వాడండి అని రిఫైన్డ్ ఆయిల్స్ తెచ్చి మన తల మీద పోశారు. మన రైతుల్లో పల్లీలు పెంచి ఏం చేయాలరా బాబు అని దిక్కు దోచకుండా ఎద్దులకు ఆవులకు తినిపించుకుంటుంది. అంటే ఆ పదార్థాలకు విలువ లేకుండా చేసింది ఎవరు? మనమే. మనం వెళ్ళి మనకు వెర్రి నువ్వులు కావాలి, వెర్రి నువ్వుల నూనె కావాలి, పల్లీల నూనె కావాలి, కుసుమల నూనె కావాలి అని అడిగితే మళ్ళా వాళ్ళు గానగలు వేస్తారు, మళ్ళా ఎద్దులు తిరుగుతాయి, మళ్ళా నూనెలు వస్తాయి. ఆ నూనెలతో మనం ఆవకాయ పెట్టుకోవచ్చు, ఊరగాయ తినచ్చు. ఊరగాయ తింటే క్యాన్సర్ దూరం అవుతుంది. మామిడికాయ ఊరగాయ, ఉసిరికాయ ఊరగాయ, చింతపండు ఊరగాయ, టమోటా ఊరగాయ, ఇవన్నీ అద్భుతమైన పదార్థం. ఊరగాయలు మంచిది కాదని అందరూ ఊరగాయలు తినడం ఆపు చేస్తారు. ఇక భీమవరం తణుకులో ఊరగాయలు చాలా ఫేమస్. ఆవకాయ ఊరగాయ ఎంత మోసం అంటే ఆవకాయతో చికెన్ ఊరగాయ కూడా పెట్టేస్తున్నారు. అది తప్పు. ఆవకాయతో మామిడికాయ ఊరగాయ వేయాలి, ఉసిరికాయ ఊరగాయ ఇలాంటివి చేయాలి. దోసకాయ ఆవకాయ కూడాను చేస్తారు. చాలా రుచికరమైనటివి, చాలా మంచివి, ఆరోగ్యానికి చాలా మంచిది. పెరుగన్నం, పెరుగన్నం, ఆవకాయ తింటే మీ దేహంలో నరాల సమస్యలు ఉండవు, రక్త సంబంధమైన రోగాలు ఉండవు. చూడండి, ఇంత మంచి పదార్థాలు, మంచి ఆహార పద్ధతుల్ని నాశనం చేసుకొని ఈ పిజ్జాలు, బర్గర్లు, నూడిల్స్ తిని లేనిపోని రోగాలు తెచ్చుకొని డాక్టర్ల చుట్టూ తిరిగితే మీకేం దొరుకుతున్నాయి? ట్యాబ్లెట్ల మీద ట్యాబ్లెట్లు దొరుకుతున్నాయి. కానీ మీరు చేయాల్సిందేమిటి? ఈ సిరిధాన్యాన్ని పెంచే రైతుల చుట్టూ తిరగాలి. ఆ రైతుల్ని గౌరవించాలి, వాళ్ళకు కొద్దిగా విలువ ఇవ్వాలి. అప్పుడు మన రైతులు ఆత్మహత్యలు చేసుకోరు. యాజ్ సింపుల్ యాజ్ దిస్. మళ్ళీ రైతులు ఆత్మహత్యలు చేసుకుంటున్నారని అనుదానం ఇస్తాం, ఇది ఇస్తాం, అది ఇస్తాం, రైతు భాగ్యం, ఈ భాగ్యం, ఎంత డబ్బులు ఇస్తే ఏం లాభం? వాళ్ళు మళ్ళా డబ్బులంతా తీసుకొచ్చి హాస్పిటల్లోకి ఇస్తారు. లేకపోతే ఈ పదార్థం ఆ పదార్థం కావాలని అప్పులు చేసుకుంటారు. సో ఈ ప్రాబ్లం ముగిసదు. అంటే రైతులు నిజంగా బాగుపడాలంటే వాళ్ళు తయారు చేసే పదార్థాలని మనం డబ్బులు ఇచ్చి తీసుకోవాలి. నిజంగా ఈ చక్కెర బదులు తాటి బెల్లం, ఈత బెల్లం, జీలుగ బెల్లం వాడండి. అతి అద్భుతమైన ఆహారం అది. మీ రక్తంలో రక్తహీనత ఉంటే తాటి బెల్లం, ఈత బెల్లం అలా రక్తాన్ని పెంచేస్తుంది. తాటి బెల్లమా కళ్ళు తయారు చేస్తారు, అది మనకొద్దు అని అనిపిస్తుంది. ఈత బెల్లమా అదేమిటి? ఈత చెట్టు ఎలా ఉంటుంది అని అడుగుతున్నారు. ఈత ఆకు కషాయం తాగితే మీకు HIV, SLE, మస్కులర్ డిస్ట్రఫీ ఇలాంటి రోగాలు కూడాను బాగవటం, మెరుగవటం మొదలు పెడుతున్నాయి. SLE, లూపస్, ఈత ఆకు కషాయము, తిప్పతీగ ఆకు కషాయము, బిల్వ ఆకు కషాయం తాగితే వారం వారం మార్చి 6 నెలల్లో SLE బాగా కాదు అని రాసేస్తారు. మీకు లైఫ్ లాంగ్ స్టెరాయిడ్స్ తీసుకోవాలి అని చెప్పేస్తారు. అలాంటి వాళ్ళందరూ చాలామంది కొర్రలు, అండు కొర్రలు 3 రోజులు తింటూ, ఇంకొక రోజు ధాన్యం, వేరే ధాన్యాలు 3 తింటూ, ఈ కషాయాలు తాగుతూ 6 నెలల్లో బెడ్ మీద నుంచి లేవలేని వాళ్ళు చాముండి కొండ ఉంది మా మైసూర్లో, ఇప్పుడు ఎక్కేసి దిగేసి వస్తున్నారు. అంత హ్యాపీగా బాగు చేసుకుంటున్నారు. అర్థమవుతుందని నేను చెప్పేది. అంటే ఈ భయంకరమైన ఆధునికలకి మన దేశీయ ఆహారమే రామబాణం, ఇంకేమీ లేదు. కషాయాలు, ఈ శ్రీధాన్యం. ఇంత సింపుల్గా ఉంది విషయం. యాజ్ సింపుల్ యాజ్ దిస్. నేను అన్ని చోట్ల ఇదే చెప్తున్నాను. మీరు చేయాల్సింది ఇంతే 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 అని చేయి చూపించి చెప్తూ ఉంటాను. కానీ ఆ ఇంతే అనేదే ప్రాబ్లం అయిపోయింది అందరికి. ఎందుకంటే చేయాల్సింది ఇంతే, కానీ చేయకూడదు ఉంది చూసారా, అది ప్రాబ్లం అవుతుంది. కాఫీలు తాగాలా, టీలు, కషాయాలు ఎన్నిసార్లు తాగాలి అని అడుగుతారు. కాఫీలు ఎన్నిసార్లు తాగాలి అని అడుగుతారా? మీరా ఒక్కరైనా అడగరు. పొద్దున ఒకటి,
సాయంకాలం ఒకటి, మధ్యలో ఒకటి, మొత్తం 4-5 సార్లు డుబ్బుకని తాగేస్తుంటారు. ఎవరైనా అడుగుతున్నారా కాఫీలు ఎన్నిసార్లు తాగాలి అని? అంటే ఈ చెడ్డ అలవాట్ల నుంచి బయటపడటమే చాలా కష్టమైన విషయం. బట్ ఇట్ ఈస్ నాట్ ఇంపాసిబుల్. మీరు మనసు అటువైపు మళ్ళించాలి. గట్టిగా ప్రజ్ఞాపూర్వకంగా మీ ఆరోగ్యాన్ని మీ చేతుల్లోకి తీసుకోవాలంటే ఈ విషయాన్ని సాధన చేయాలి. ఈ పదార్థాలని తినటం చాలా సులభం, దీనిని వదలటమే కష్టం, అంతే, ఇంకేమీ లేదు. సో అందరూ గట్టిగా మనసు చేయండి. ఒకరికొకరు చెప్పుకుంటూ, ఒకరినొకరిని ప్రోత్సాహం చేసుకుంటూ, ఒకరికొకరికి మంచి మాటలు చెప్పుకుంటూ ఈ రోగాల నుంచి బయటపడేదానికి అందరూ కలిసికట్టుగా పనిచేస్తే